కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సైకిళ్ల పంపిణీ బీజేపీ హుజూరాబాద్ నియోజకవర్గ శ్రేణుల్లో అసంతృప్తి నింపింది. ఈటెల వర్గం బీజేపీ శ్రేణులను జిల్లా శాఖ చిన్నచూపు చూస్తుందని, కనీస సమాచారం అందించడం లేదని హుజూరాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు. బండి సంజయ్ సీనియర్లకు మాత్రమే అవకాశాలు ఉంటాయని అనడంతో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి పరిస్థితి ఏంటని తేల్చుకునేందుకు పలువురు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 2000 మంది నియోజకవర్గం నుండి ఈటెల రాజేందర్ ను కలిశారు. వారి ఆవేదనను ఈటెల ముందు వెలగక్కారు. నేరుగా కొట్టాడతా, వీధి పోరాటాలు చేయను, బీ కేర్ఫుల్ బిడ్డ, నేను శత్రుతో కొట్టాడతా, కడుపులో కత్తులు పెట్టుకుని కౌలించుకోను, హుజురాబాద్ నా వాళ్ళకి గెలిచి తీరుతాడు. మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఘాటన పదాలను ఉపయోగించారు. శనివారం హుజురాబాద్ నియోజకవర్గం నుండి షామీర్పేట నుండి ఆయన నివాసానికి తరలి వెళ్ళిన పార్టీలను ఉద్దేశించి ఈటెల రాజేందర్ మాట్లాడారు. హుజురాబాద్కు రావాల్సిందే, మీతో మాకున్న అనుబంధాన్ని కొనసాగించాల్సిందే, మా కోసం ప్రత్యేకంగా ఆఫీసు తెరవాల్సిందేనంటూ ఈటెల రాజేందర్ అనుచరులు కోరారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, ఎమర్జెన్సీ కాలంలో ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేకున్నా గ్రామానికి వచ్చే 1-2 న్యూస్ పేపర్లు, రేడియోలో వచ్చిన వార్తల నుండి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చైతన్యం వచ్చిందని, ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది, సెల్ ఫోన్లు వినియోగిస్తున్నాం, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్న రీతిలో వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాపై బతికే వాళ్ళు, అబద్ధ పునాదుల మీద బతికే వాళ్ళు, కుట్రలు కుతంత్రాలపై బతికే వాళ్ళు ఉంటారన్నారు. పదవుల కోసం పెదవులు మూసే రకాన్ని తాను కాదని, అధికారంలో ఉన్నా కూడా ముఖ్యమంత్రులను ఎదిరించిన సందర్భాలు ఉన్నాయని, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రితోనే కొట్టని సందర్భాలు ఉన్నాయని ఈటెల అన్నారు. తాను అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గానికి అవసరమైన నిధులు తెప్పించుకోవడంలో సక్సెస్ అయ్యాయని, సమైక్య పాలనలో ముఖ్యమంత్రులు సైతం భయంతో నిధులు కేటాయించారన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తాను ఎన్నో పోరాటాలు చేశానని గుర్తు చేసిన ఈటెల ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షునిగా పనిచేసినప్పుడు తాను ఊరువాడ తిరిగన్నారు. ఉమ్మడి జిల్లాలో తాను అడుగుపెట్టని గ్రామం లేదని, ఫ్లోరిడ్గా తాను రాష్ట్రంలో తిరగని మండలం లేదని, వివక్షకు గురైన కులాల కోసం 40 రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేశానన్నారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు ఆయా జాతుల అభ్యున్నతి కోసం సుదీర్ఘంగా చర్చలు జరపడంలో తన వంతు పాత్ర పోషించని, తెలంగాణ భౌగోళికమైన ఏర్పాటు కావడం కాదు, వివక్షకు గురవుతున్న జాతుల స్వేచ్ఛ కోసమే తాను తపన పడ్డానని, నా గురించి నీకు తక్కువ తెలుసు బిడ్డ అంటూ హెచ్చరించారు. ఆనాడు తాను ఆయా జాతుల గురించి చేసే సమావేశాల ఫలితమే తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో గురుకుల ఆవిర్భావం, హైదరాబాద్లో 78 కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం జరిగిందని ఈటెల వెల్లడించారు. కోవట్లు రాజకీయాలనే కాదు అన్ని చోట్ల ఉంటారని, వారి గురించి పట్టించుకోవద్దన్నారు. కార్యకర్తల అవసరాలు తీర్చడంత నిస్సహాయ స్థితిలో తాను లేనని, హక్కున చేర్చుకున్న హుజురాబాద్ నియోజకవర్గం ఎంతో చైతన్యవంతమైనదన్న ఈటెల తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి వారే కీలక భూమిక పోషించారన్నారు. అనేక త్యాగాలకు, చైతన్యానికి, ముక్కుసూడితనానికి హుజురాబాద్ అడ్డా అని, సాహసోపేతమైన ఉద్యమాల్లో భాగస్వాములు అయ్యారన్నారు. 72 గంటల పాటు రైల్రోకో చేరన్న పిలుపునందుకుని తుపాకులకు భయపడకుండా ఉద్యమించారన్నారు. మానుకోట రైల్వే దాడి ఘటనలో పాల్గొన్న వారిలో హుజురాబాద్ వారే ఎక్కువ మంది పాల్గొన్నారన్నారు. దేశ చరిత్రలో ఏనాడో లేని విధంగా 6 నెలల పాటు ఎన్నికలు హుజురాబాద్లో జరిగాయని, 2021 ఉప ఎన్నికల్లో ₹1,00,00,000 వెచ్చించిన, దళిత బంధు అమలు చేసిన, గొర్రెలు ఇచ్చిన హుజురాబాద్ బిడ్డలు కేసీఆర్ చెంప చెల్లుమనిపించారన్నారు. ఆనాటి ఉప ఎన్నికల ఫలితాలను ప్రపంచం నుండి తెలుగు వారంతా కీర్తించారని, చివరకు తెలంగాణ ఆత్మగౌరవం నిలిచిందని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత మీ రుణం తీర్చుకోలేమని ప్రకటించారని, 2.5 సంవత్సరాలు నరకం అనుభవించారన్నారు. క్యాడర్ అంటే పడిచచ్చే లీడర్లు ఉంటారని, లీడర్ అంటే పడిచచ్చే క్యాడర్ ఉంటారన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్, జమ్మికుంట, హుజురాబాద్ వినగంలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, నెలకు 2 సార్లు వచ్చి మీతో మమేకం అవుతానని ఈటెల ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడే ఉంటారని, అక్కడ నా వాళ్ళే ఈ ఎన్నికల్లో గెలుస్తారని, నా వాళ్ళనే గెలిపించుకుంటారని హుజురాబాద్ శ్రేణులకు భరోసా ఇచ్చారు. తన జోలికి రావద్దని, తనకు అడ్డు రావద్దని వార్నింగ్ ఇచ్చిన ఈటెల తుఫానుకు ముందు ప్రశాంతంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తిరగాలన్నారు. గ్రామంలో ప్రజల అభిమానాన్ని చూరగొనే విధంగా నడుచుకోవాలని సూచించారు. అసలు నీ శక్తి ఏంటి, నీ యుక్తి ఏంటి, నీ చరిత్ర ఏంటి, నా చరిత్ర ఏంటి ఘాటుగా ప్రశ్నించిన ఈటెల రాజేందర్ తన గురించి తెలంగాణ ప్రతి బిడ్డకు తెలుసన్నారు. పైకి సైకో షాడిస్ట్ ఎవడో ఎవరి అండతో ధైర్యం చేశాడనో వ్యాఖ్యానించారు. కెమెరామెన్ గౌతమ్తో శ్రీనివాసరెడ్డి, S6 న్యూస్, కరీంనగర్.